Hi everyone, this is Sudhakar bogam. Welcome to SB Tech Tuts. ఈ వీడియోలో సి లాంగ్వేజ్ లో ఫంక్షన్ కాల్ బై వాల్యూ గురించి నేను క్లియర్ గా ప్రాక్టికల్ గా ఎగ్జిక్యూషన్ చేసి చూపిస్తాను. ఈ వీడియోకి సంబంధించిన తీర్పాటు కూడా నేను బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో మీరు చూసినట్లయితే మన ఛానల్ సి లాంగ్వేజ్ ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ వీడియోస్ అయితే ఒకసారి చూడండి. ఇక్కడైతే నేను ప్రాక్టికల్ గా చూపిస్తాను. ఇక వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఓకే, మీరు ఎక్కడ డిగ్రీస్ లో కానీ బీటెక్స్ లో కానీ లేదంటే ఎక్కడ ఇంట్రెస్ట్కి వెళ్ళినప్పుడు ఫంక్షన్ కాల్ బై వాల్యూ గురించి క్వశ్చన్స్ అయితే కంపల్సరీ అడుగుతూ ఉంటారు. ఫంక్షన్ కాల్ బై వాల్యూ అంటే ఏం లేదు, సింపుల్ ఫంక్షన్ ని కాల్ చేసేటప్పుడు వాల్యూని పాస్ చేయడం. ఓకే, సో దానికి సంబంధించిన ఒక చిన్న ప్రోగ్రామ్ అయితే నేను ఇక్కడ రాశాను. ఈ ప్రోగ్రామ్ని కాపీ చేసి దేశ సిలబస్లో మీకు ఎగ్జిక్యూషన్ చేసి చూపిస్తాను, అక్కడే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దేశ సిలబస్ ఓపెన్ చేసుకొని ఇక్కడ న్యూ ఫైల్, ఇక్కడ మనకు పేజ్ చేద్దాం. ఒక్కసారి మనం ప్రోగ్రామ్ అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ అయితే యాష్ ఇంక్లూడ్ stdio.h హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేశాను. నెక్స్ట్ ఫంక్షన్ డిక్లరేషన్, సో ఇక్కడ డిక్లరేషన్ చేసిన, ఇక్కడ ఫంక్షన్ అయితే డిక్లేర్ చేశాను. సో ఇది వచ్చేసి మనకు ఫంక్షన్ డిక్లరేషన్. ఓకే, సో ఫంక్షన్ డిక్లరేషన్లో 2 ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేస్తా ఉన్నాను, ఇంట్ అని చెప్పేసి, అంటే 2 ఇంటిజర్స్ని నేను పాస్ చేస్తా ఉన్నాను. నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్. సో మెయిన్ ఫంక్షన్ మెయిన్ ఇంపార్టెంట్, ఎప్పుడైనా ఎగ్జిక్యూషన్ మనకు మెయిన్ ఫంక్షన్ నుండి స్టార్ట్ అవుతుంటుంది. సో మెయిన్ ఫంక్షన్ వచ్చేసి ఒక 2 వేరియబుల్స్ అయితే నేను ఇక్కడ తీసుకున్నాను, ఇంట్ x = 100, y = 200. మీరు కావాలంటే వాల్యూస్ కీబోర్డ్ నుంచి కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ ఫంక్షన్ని కాల్ చేశాను, ఇది వచ్చేసి మనకు ఫంక్షన్ కాల్. సో ఫంక్షన్ని కాల్ చేసేటప్పుడు వాల్యూస్ని పాస్ చేయడం. సో ఇక్కడ చూడండి, ఎక్స్ కామా వైని యాడ్ ఫంక్షన్లో పాస్ చేశాను. ఈ ఎక్స్ అండ్ వైని యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. యాక్చువల్ పారామీటర్స్ ఆర్ ఆర్గ్యుమెంట్స్ ఏదైనా అనుకోవచ్చు. సో ఈ ఎక్స్ అండ్ వైని ఏమంటామంటే యాక్చువల్ పారామీటర్స్ అంటాం. వీటిని మనం ఆర్గ్యుమెంట్స్ కూడా అనవచ్చు. సో ఎప్పుడైతే మనం ఈ ఫంక్షన్ కాల్ చేసామో ఈ x 100 y 200 తీసుకొని దాని డెఫినేషన్ దగ్గరికి వెళ్తుంది. సో డెఫినేషన్ ఎక్కడ ఉంది అంటే ఇక్కడ ఉంది. సో ఈ డెఫినేషన్లో ఇక్కడ xy వాల్యూని పికప్ చేసుకోవడానికి ఇక్కడ ఇంటి a కామా ఇంటి b అని చెప్పేసి 2 వేరియబుల్స్ అయితే ఇక్కడ తీసుకున్నాము. x వచ్చేసి ఏలో స్టోర్ అవుతుంది, y వచ్చేసి బీలో స్టోర్ అవుతుంది. అంటే ఏ వాల్యూ ఏమో 100, b వాల్యూ ఏమో 200. సో ఈ ఏబీని ఏమంటామంటే ఫార్మల్ పారామీటర్స్ అంటాం. ఫార్మల్ పారామీటర్స్ ఆర్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, సో ఇక ఇక్కడ ఏబీని మనం ఏమైనా చేసుకోవచ్చు. ఇక్కడ సింపుల్గా టోటల్ నేను ఒక వేరియబుల్ తీసుకొని టోటల్ = a+b చేసినాను. తర్వాత అడిషన్ ఈస్ % టోటల్ అని చెప్పేసి డిస్ప్లే అయితే చేసేసిన. మీరు కావాలంటే మనం ఇక్కడ ఏ లాజిక్ అయినా రాసుకోవచ్చు. ఈ ప్రోగ్రామ్ని కూడా మనం సేవ్ చేసి ఎగ్జిక్యూషన్ కూడా ఒకసారి చూద్దాం. సో ఇక్కడ సి లాంగ్వేజ్లో మార్చుకోవాలి. సేవ్, కంపైల్, రన్. చూడండి, అడిషన్ ఇస్ 300 అని చెప్పేసి అవుట్పుట్ అయితే వచ్చేస్తుంది. సో ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ని కాల్ బై వాల్యూ అంటాం. అంటే ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు వాల్యూస్ని పాస్ చేయడం. ఓకే, కాల్ చేసేటప్పుడు వాల్యూని పాస్ చేసే వాటిని మనం యాక్చువల్ పారామీటర్స్ అంటాం. అంటే యాక్చువల్ వాల్యూస్ ఇవి. సో ఇవి వచ్చేసి ఎక్కడ స్టోర్ అవుతున్నాయి అంటే డెఫినేషన్ దగ్గర స్టోర్ అవుతున్నాయి. ఈ స్టోర్ అయ్యే వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో ఇంటి a కామా ఇంటి b, వీటిని ఏమంటామంటే ఫార్మల్ పారామీటర్స్ అంటాం. ఓకే, సో ఒకవేళ మనం ఈ ఫార్మల్ పారామీటర్స్ని ఏమైనా మాడిఫికేషన్ చేసినా ఈ యాక్చువల్ పారామీటర్స్ అనేవి అప్డేట్ అవ్వవు. ఎందుకంటే యాక్చువల్ పారామీటర్స్ వేరే లొకేషన్లో ఉంటాయి, ఈ ఫార్మల్ పారామీటర్స్ వేరే లొకేషన్లో ఉంటాయి. ఓకే, సో అవి అక్కడ ఇండివిజువల్గా ఉంటాయి, ఇవి ఇక్కడ ఇండివిజువల్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మీరు ఏమైనా మాడిఫికేషన్ చేసిన ఏబీని ఈ XY మాత్రం కాన్స్టెంట్గా x = 100, y = 200 అదే విధంగా ఉంటాయి. ఓకే, సో మీరు ఇక్కడ ఒకవేళ ఏ వాల్యూ బి వాల్యూని మనం ఏమైనా అప్డేట్ చేసినా కూడా ఇక్కడ మనకు చేంజెస్ అనేటివి జరగవు. యాక్చువల్ పారామీటర్స్లో చేంజెస్ అనేవి జరగవు. ఓకే, సో ఈ ఫార్మల్ పారామీటర్స్ మీరు ఏ అప్డేట్ చేసినా ఈ యాక్చువల్ పారామీటర్స్ మాత్రం అదే విధంగా ఉంటాయి. ఓకే, సో ఇలాంటి కాన్సెప్ట్ని మనం కాల్ బై వాల్యూ అంటాం. ఓకే, సో దీనికి సంబంధించిన తీర్పాటు కూడా నేను బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో మీరు చూసినట్లయితే మన ఛానల్ సి లాంగ్వేజ్ ప్లేలిస్ట్లో ఉంటుంది. ఆ వీడియోస్ అయితే ఒకసారి చూడండి. ఈ వీడియోలో మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అట్లనే వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడం వాళ్ళకు కూడా వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.